స్వాగతం. రికార్డు బ్రేక్ చేసిన ధాన్యం కొనుగోళ్లు. మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్. ధాన్యం కొనుగోళ్లలో మీడియా పాత్ర అమోఘం. మీడియా సూచనలు సలహాలు పాటించాం. మెదక్ జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అత్యధికంగా దిగుబడులు. జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ. రైతుల అకౌంట్లలో 1,005.66 కోట్ల రూపాయలు జమ. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ. జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు విజయవంతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా చరిత్రలో జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1.08 లక్షల మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులు పండించారని, జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయ్యిందన్నారు. రైతుల అకౌంట్లలో 1,005.66 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల ధాన్యం సేకరణ చేసి ఏప్రిల్ 8న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 27వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పిఎస్సిఎస్ 305, ఐకేపీ 185, డిసిఎంఎస్ 43 కేంద్రాల్లో కొనుగోళ్లు జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి పి నిత్యానందం, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఆర్ఓ రామచంద్రరావు, పాత్రికేయులు పాల్గొన్నారు. మా జిల్లాలో యాసంగిలో 4,29,000 మెట్రిక్ టన్ దాదాపు మనం కొనుగోలు చేసాము. ఎగ్జాక్ట్లీ 4,28,361 మెట్రిక్ టన్ మన దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇనిషియల్ అంచనా వేయడం పరంగా మనం 3,50,000 వరకు అనుకున్నాము. కానీ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన వల్ల, చాలా మంది రైతులు మాకు ఇచ్చిన వల్ల ఈ ఎక్స్టెంట్కి వీ హ్యావ్ డన్ ప్రొక్యూర్మెంట్. సో దీంట్లో మనకి టోటల్ 533 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసాము. దీంట్లో 100 మనకి సన్న బియ్యంకి, 433 దొడ్డు బియ్యంకి ఏర్పాటు చేసి ఈ కొనుగోలు చేయడం జరిగింది. టోటల్ ఓపెనింగ్ చేసాము ఈ కొనుగోలు సీజన్కి 8 ఏప్రిల్ నాడు. 8 ఏప్రిల్ తర్వాత ఫైనల్ క్లోజింగ్ మనం 27 జూన్ మొన్న క్లోజ్ చేసిన వరకు 1,01,752 ఫార్మర్స్కి 1,01,752 ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసి మనం టోటల్ పేమెంట్ 1,023 crores వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంది. యాజ్ ఆన్ టుడే వరకు వాళ్ళకి టోటల్ 1,005 crore మనం ఇచ్చాము. ఇంకా 18 crores పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు రేపు వరకు క్లోజ్ అవుతుంది. సో టోటల్ పేమెంట్ ఎంఎస్పీ పేమెంట్ పరంగా 1,023 crore మనం ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి, ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా, మన గౌరవ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్ అయ్యేట్టుగా, వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫు నుంచి ఇవ్వాల్సిన సూచనలు కూడా మీరు తీసుకొని ప్రజలకి అందరికీ సర్క్యులేట్ చేశారు, అందరికీ పబ్లిష్ చేశారు. సో దీనివల్ల చాలా రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఫీల్డ్కి. సో ఎక్కువ ఏవైనా మిస్గైడ్ చేయడానికి ట్రై చేశారు, దానికి కూడా అంత ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా కూడా సేమ్ కోఆపరేషన్తో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము. 6,347.350 మెట్రిక్ టన్స్ 6,347.350 మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం 6 సెంటర్ల ద్వారా జిల్లాలో. దానికి గాను మనకు 3,609 మంది రైతుల నుంచి కొనుగోలు చేసాం. దీంట్లో కూడా మనకు ఎంఎస్పీ వచ్చేసి మనకు ప్రతి క్వింటాల్ కూడా 3,699 రూపాయలు మంచి ప్రైస్ ఇస్తుంది బయట మార్కెట్ కన్నా కూడా.
దాని పేమెంట్ కూడా నడుస్తూ ఉంది. అయితే దేంట్లో మనకంటే కొంతమంది జొన్నలు కలడు అంటే 6,347 క్వింటాలు కొనక ఒక 3 లారీ కొనుక్కోవడానికి కారణం ఉంటుంది. మట్టి ఉంది కాబట్టి కొనలేదు. ఆ మట్టి పిల్లలు ఉన్నవి, ఆ మట్టి పిల్లలకు సంబంధించింది మనకి ఎంత సెన్సిటివ్ క్రాప్ అది గింజలు ఆ సీడ్, అది కనుక మనం తీసుకున్నట్లయితే చదువు వచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు కూడా మనం వాళ్ళకు చెప్పడం వివరించడం జరిగింది. వివరించేసి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఏదైతే మనం క్లీన్ చేస్తారో క్లీన్ చేసినా కూడా ఇవాళ 2 లారీలు వెళ్ళిపోవడం. ఈరోజు కూడా ఒక DCM ఒక లారీ పోయింది, ఇంకొక 3 లారీలు అయితే ఉంటుంది. ఆ 3 లారీలు కూడా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకుంటే కలెక్టర్ గారు ప్రత్యేకంగా MD గారిని అడిగి మొన్నటికే ఫస్ట్కే మనకు లాస్ట్ డేట్ అయిపోయింది. అయినా ఒక 4 days టైం తీసుకొని వాళ్ళు ఎవరైతే మట్టి పిల్లలు కనుక తీసినట్లయితే ఆ జొన్నలు కూడా క్లీన్ అయిపోతే మనం కూడా అది కూడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. వాళ్ళు కూడా MSP ఆపరేషన్ కింద పేమెంట్ జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. రైతులు కూడా మనం కన్విన్స్ అయ్యారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఎంతమంది రైతులు తీసుకున్నాక ఆ 3 రోజులు తీసుకోవడం లేదు. అందుకోసం వాళ్ళకి కూడా టైం మనం ఇస్తున్నాం. మొన్న అదే ప్రజావానికి టైం ఇస్తారా లేదా మేము చేయలేకపోతున్నాం. మేము చెప్పినాం మీరు చేసి ఇవ్వండి, మేము ఖచ్చితంగా టైం ఇస్తాం. కానీ ఈ మధ్యలో కూడా కొంతమంది కావాల్సిన తీసుకోవట్లేదు, జరగట్లేదు, అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ లేదు. మేము కూడా చెప్పినా మేము టైం ఇస్తాం. సెంటర్ బంద్ చేయకుండా మీరు క్లీన్ చేసి ఇస్తే 5 days కానీ 10 days కూడా ఇస్తాం, కానీ తీసుకుంటాం. బట్ క్లీన్ చేసి ఇవ్వాలి. అది చాలా సెన్సిటివ్ క్రాప్ మనకి. ఒకవేళ 1-2 బ్యాగ్స్ కూడా మొత్తం దాంట్లో పంపిస్తే మొత్తం గోడౌన్లో ఖరాబ్ అవుతుంది. సో తర్వాత మనకి నష్టం జరుగుతుంది. సో టైం మనం ఇస్తున్నాము. ఈ రోజు వరకు క్లోజ్ చేయగలుగుతారా? 3 days పడుతుంది. ఎందుకంటే మనం రైతు వాళ్ళ వ్యక్తి మనం జొన్న కూడా మట్టి కూడా మనం అది గ్రహించాలి. ఎవరు కూడా ఒక కనుక కొనవనుకోండి, పొరపాటు కొనవనుకోండి, ప్రతిసారి అదే సైటేషన్ అలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు మీరు అయితే ధాన్యం గురించి సంబంధించిన దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ మొత్తం కూడా కలెక్టర్ గారు ఎప్పుడైతే రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ అంటే ఏ జిల్లాలో కాకుండా రైతులు అశాంతి గురి కాకుండా ఆందోళన గురి కాకుండా కలెక్టర్ మేడం గారు ఎవ్రీడే కూడా మీకు ప్రెస్ నోట్ ఇచ్చారు. దాన్ని ఎంత కొనుగోలు చేసి అంత పేమెంట్ చేస్తాం. దాని ద్వారా మీరు కూడా కోఆపరేట్ చేశారు. మొత్తం కూడా మా టీపీలో చెప్పడం, మీరు అందరూ కోఆపరేట్ చేయడం, ప్రెస్ రిలీజ్ చేయడం, రైతులు కూడా కొంతులని చెప్పేసి ఎవరి డే కొంతులని చెప్పేసి ఉండటం, దానివల్ల కూడా మంచి జరిగిపోయింది.